నా చేతిలో ఉన్న ఈ లేఖ ఇది మామూలు లేఖ కాదు. సుమారుగా 10 మంది అమ్మాయిలు 10 మంది మహిళలతో ఒక ఎమ్మెల్యే అక్రమ సంబంధమా లేకపోతే వారిని శారీరకంగా వాడుకున్నాడని వారిని నయవంచన గురి చేశాడని ఏకంగా ఆ ఎమ్మెల్యే పేరును ఉద్దేశించి వారి వివరాలతో సహా ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంపించిన లేఖ ఇది. సో ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆదిమూలం రాసెళ్ల పైన సీఎంకు సత్యవేడు ప్రజానికం పేరుతో ఒక లేఖ జారీ చేయబడింది. సో ఆ లేఖలో ఆ మహిళల పేర్లు, ఆ మహిళలకు సంబంధించినటువంటి అడ్రస్, మహిళల ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. సుమారుగా 10 మంది అమ్మాయిలతో 10 మంది మహిళలతో సత్యవేడు ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎలా వారిని టార్చర్ చేశాడు, ఎలా వారిని ఇబ్బందులకు గురి చేశాడు చాలా క్లియర్గా ఆ వ్యక్తి మీరు చూడొచ్చు లెటర్లో కనబడుతోంది. ఏం రాశారు ఏంటి అనేది చాలా క్లియర్గా పూర్తిగా కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఈ లేఖ ఎవరు రాశారని కొంత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ చాలా క్లియర్గా ఇట్లు తమ విధేయులు సత్యవేడు ప్రజానికం అంటూ ఆ పేరుతో, అంటే సత్యవేడు నియోజకవర్గ ప్రజానికం పేరుతో ఈ లెటర్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి జారీ చేయడం, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగింది. మరి ఈ లేఖలో చాలా క్లియర్గా మహిళల పేర్లు ఉన్నాయి, వారికి సంబంధించిన వివరాలు ఉన్నాయి, వారి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అడ్రస్లు కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లో వారిని తీసుకెళ్ళాడు, ఎలా వారిని టార్చర్ చేశాడు, ఆ మహిళలకు ఏమేమి ఇచ్చాడు, ఆ కాంట్రాక్ట్లు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా, చీరలు ఇచ్చాడా, నగలు ఇచ్చాడా, ఇలా అన్ని వివరాలు పూర్తిగా ఇంత దగ్గరగా చూసిన వ్యక్తి అయితే తప్ప ఇంత క్లియర్గా ఏకంగా వారి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, వారికి ఏమి ఇచ్చాడు అనేది కూడా ఇంత చెప్పడం చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. సో మీరు చూడండి, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. 4th పాయింట్లో మీకు కనబడుతోంది, అక్కడ పేరు లేదు కాబట్టి నేను చెప్తున్నాను. యానాది ఎట్టు గ్రామంలో 2 మహిళలను వాళ్ళను శ్రీ సిటీ గట్ హౌస్లోకి తీసుకుపోతాడు. సో ఇలా ఎంత పక్కాగా అంటే సత్యవేడులో ఒక మహిళా అమ్మాయి బాగుందని రప్పించుకొని 10 ఎకరాల పట్టా చేసి ఇచ్చాడట. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా అంశాలు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే భాగోతం, ఎమ్మెల్యే చరిత్ర మొత్తం, ఎమ్మెల్యే జాతకం మొత్తం ఈ లెటర్లో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇంతకీ లేఖ రాసింది ఎవరు? డెఫినెట్గా ఈ లేఖ చేస్తూనైతే పక్కాగా పేర్లతో సహా అడ్రస్లతో సహా రాసుకొచ్చారంటే ఆయనకు దగ్గరగా వెళ్ళినటువంటి వ్యక్తే ఒకరు చేసి ఉంటారు. సో దాని విషయంలో ఏం జరుగుతుంది చర్చ, ఈ లెటర్ పైన ఎంత మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? గతంలో కూడా ఎమ్మెల్యే బహిరంగంగా ఒక వీడియోతో కూడా పట్టుబడ్డాడు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, మొత్తం మీద ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆదిమూలం వ్యవహార శైలి ఇప్పుడు చివరికి సీఎం స్థాయికి కూడా చేరుకున్నారు. గతంలో మనం ఒకసారి చూసాం, ఏకంగా ఒక మహిళ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్కి వచ్చి తనను రాత్రిలతో కామవంతి తీర్చుకునే ప్రయత్నం చేశాడు, నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడని వీడియోలతో సహా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఒక లేఖను సీఎం కి ఈరోజు పంపిస్తున్న పరిస్థితి. ఆ లేఖలో చాలా క్లియర్ గా, అంటే చాలా డీటెయిల్డ్ గా ఆదిమూలం ఏ మహిళల్ని ఎక్కడెక్కడ తన అవసరాలకు వాడుకున్నాడు, అతను చేసే రాస లీలలు ఎవరెవరితో ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఇట్లా ప్రతి విలేజ్ లో, అంటే సచివాలయ నియోజకవర్గంలో ఉన్న విలేజులతో పాటు పక్కన ఉన్న కొంతమంది మహిళా అధికారులు, కొంతమంది మహిళా గ్రామస్తులు, కొంతమంది సర్పంచులు, కొంతమంది మహిళలు, ఇట్లా డీటెయిల్ గా లేఖ రాస్తూ దానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా సీఎం డెస్క్ కి పంపించారని. నిజంగా ఇది ఒకసారిగా ఈ లేఖతో సీఎంఓ షాక్ చేరింది. సీఎంఓ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఎంక్వైరీ ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు చివరిలో కూడా ఒకే రాశారు. ఈ సత్యవేడు ప్రజానికంలో చాలా మంది ఇతని మీద కంప్లైంట్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ లేఖ సారాంశం చాలా పెద్ద ఎత్తున, అంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆయన వ్యవహరిస్తున్న తీరు నియోజకవర్గంలో గడిచిన వ్యవహారంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న తీరులో అతను వైసీపీ నేతలతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆయన వైసీపీ నేతల్ని అడ్డగా పెట్టుకొని ఇక్కడ టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని ఎంత దూరం పెడుతున్నాడు, అన్ని అంశాలతో పాటు ఒక లేఖను చాలా క్లియర్ గా సీఎంఓ డెస్క్ అయితే పంపించారు. దీని మీద ఎంక్వైరీ దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అసలు ఇప్పటికే ఆదిమూల వ్యవహారం మీద పెద్ద తలనొప్పి టీడీపీగా మారిన నేపథ్యంలో చివరికి మళ్ళీ ఇతను తన దారి మారలేదు. గతంలో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది, పార్టీ కార్యక్రమాలకి కొంతగా దూరంగా ఉంటుందని చెప్పినా సరే కొన్ని ఒత్తిళ్ల వల్ల పార్టీ తిరిగి అతన్ని ఎమ్మెల్యేగా కొనసాగుతుంది, పార్టీ పత్రం అంతా అక్కడే ఇచ్చింది, అతనికి
ఆదిమూలం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంతో ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, ఏం జరగబోతుంది అనే చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఒకరిద్దరు కాదు 50 మందికి పైగా ఒక కాలేజీ అమ్మాయిలను కూడా పర్మనెంట్ ఒక రూమ్ తీసుకొని ఇదే పనిగా వారిపైన లైంగికంగా దాడికి పాల్పడేవాడు, దాంట్లో ఆయన కుమారుడు కూడా ఉన్నాడని ఒక అంశాన్ని ఈ లెటర్లో పొందుపరిచారు. ఏంటి నిజమా కాలేజ్ అమ్మాయిలని అందులో పనిచేసే వ్యక్తులే ఆదిమూలం దగ్గరికి పంపించేవారా? ఈ రకంగా జరిగిందా? ఇది చాలా సెన్సేషనల్ విషయం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పర్మనెంట్గా రూమ్ తీసుకొని కాలేజ్ అమ్మాయిలను అక్కడ లైంగికంగా దాడి చేశారంటే ఇది ఒక బిగ్గెస్ట్ న్యూస్గా ఉండే అవకాశం ఉంది. సో దాని విషయంలో చర్చ తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం దీని మీద కొంత రియాక్ట్ అయింది. ఈ ఆహారం నిన్న 2 రోజుల ముందే ఏమో డెస్క్కి ఈ లేఖ రావడంతో ఒక్కసారిగా సంబంధిత అధికారులకు ఏమో నుంచి కూడా ఈ లేఖను పంపించారు. పూర్తిగా ఎంక్వైరీ చేయండి, అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఏం జరిగింది. మొన్నటి వరకు అఫీషియల్ గా నేరుగా ఆయన వ్యవహారాలంతా కూడా బయటపడింది. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. కేవలం చదువుకున్న అమ్మాయిలనే కాదు, చాలా మంది అమ్మాయిలని అమాయకంగా మభ్యపెట్టి వాళ్ళకి స్థలాలు ఇస్తానని, లేకపోతే ఇంకోటి చెప్పి ఈ విధంగా మోసం చేయడం ఇతని అలవాటు అనేది. మరోవైపు ఇతని యాంటీ వర్గం కూడా ఈ వ్యవహారంలో ఏమైనా చేస్తుందా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వం వ్యవహారం మీద కొంత లోతైన విచారణ అయితే చేపట్టారు. బాధితుల పేర్లు చాలా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి లెటర్ చర్చనీయాంశంగా మారింది, వైరల్ గా మారిన నేపథ్యంలో బాధితులు ఎవరైనా బయటకు వస్తున్నారా, లేదంటే ఈ లెటర్ తప్పు, మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా రెడ్ హ్యాండెడ్ ఒక వీడియోతో బట్టబయలైన నేపథ్యంలో కూడా సదరు మహిళ ఆ ఎమ్మెల్యేతో స్వయంగా స్వతహాగా నేనే అక్కడికి వెళ్ళానని చెప్పుకొచ్చారు. సో అదొక చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ఈ 10-20 మంది పేర్లతో ఎవరైతే మెన్షన్ చేసి క్లియర్గా పేర్లతో సహా ఫోన్ నెంబర్లు, అడ్రస్ కూడా మెన్షన్ చేశారు లెటర్లో. కాబట్టి ఎవరన్నా మాకేం సంబంధం లేదు, మా పేరు తప్పుగా మెన్షన్ చేశారని బయటకు వచ్చి ఈ లెటర్కి వ్యతిరేకంగా చెప్పడం కానీ, అవును మేము ఆదిమూలం చేత బాధించబడ్డ వాళ్ళమని సపోర్ట్ ఇవ్వడం కానీ ఏమైనా జరుగుతోందా? అంటే ఇప్పుడు వరకు ఈ లేఖ వ్యవహారం చాలా లోతుగా ఎవరికి తెలియకుండానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ లేఖ బయటకి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు బాధితులు ఎవరైనా బయటకు వస్తారా, ప్రభుత్వం సైడ్ నుంచి ఈ వ్యవహారంలో ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది, జరిగిన ఎంక్వైరీలో బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం. బేసిక్గా ఇటువంటి వ్యవహారాల్లో బాధితులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇంటర్నల్ గానే వాళ్ళకున్న సమస్యను చెప్పుకోగలరు. కానీ మహిళలు బయటకు వచ్చి నాకు ఈ విధంగా జరిగిందని చెప్పుకోవడం, అందులో గ్రామాల్లో ఇటువంటి వ్యవహారాలు చెప్పడం కొంత ఇబ్బందికరమైన అంశాలు. ఆ గ్రామాల్లో ఒక చిన్న ఇష్యూ జరిగినా ఊరంతా ఈ వ్యవహారం తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. సో ఏదైతే ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీకి సంబంధించిన వ్యవహారాలు అంతా కూడా కొంత జాగ్రత్తగానే వ్యవహారాన్ని ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కూడా అసలు చాలా వ్యూపంగా వ్యవహారాన్ని వించి వ్యవహారాన్ని ఎంక్వైరీకి ప్రారంభించింది. వ్యవహారం మామూలుగా బయట పెట్టాలనుకుంటే చాలా పెద్ద స్థాయిలో పెద్ద రచ్చర్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ చాలా వ్యూపంగా అందులో పూర్తిగా మహిళలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అందులో పార్టీ ఇంటర్నల్ గా వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేసింది. చాలా వ్యూపంగా ఈ వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేస్తుంది. చూడాలి ఈ వ్యవహారం మీద బాధితులు ఎవరైనా బయటకు వస్తారా, వస్తే ఎటువంటి ప్రక్రియ ఉండబోతుంది, ఏ విధంగా ముందుకుంటుంది అనే అంశాన్ని కూడా కొన్ని రోజుల్లో ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో విచారణ జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఏపీ సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విషయం చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఒక లేఖ నా దగ్గర కూడా ఉంది. సత్యవేడు ప్రజానికం పేరుతో ఒక లెటర్ సీఎంఓ కార్యాలయానికి చేరుకుంది. దీంట్లో చాలా క్లియర్గా ఎవరెవరి దగ్గర ఆయన ఎటువంటి నయవంచనకు పాల్పడ్డాడు, ఏ రకంగా వారిని ఇబ్బందులకు గురి చేశాడు, ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా వారిపైన లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, అమ్మాయిల పేర్లు, ఆ మహిళల పేర్లు పక్కా ప్రూఫ్స్తో సహా, నెంబర్లు, అడ్రస్తో సహా ఈ లేఖలో పొందుపరిచారు. సుమారుగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కాలేజీ చదివేటువంటి కొంతమంది అమ్మాయిలని, సుమారుగా 50 మంది అమ్మాయిలని అదే కాలేజీలో పనిచేసే ఒక వ్యక్తి కోనేటి ఆదిమూలం దగ్గరికి ఒక పక్కాగా రూమ్ తీసుకొని పర్మనెంట్గా ఎటువంటి లైంగికంగా దాడి ఆయన యొక్క కామవాంఛలు తీర్చడం కోసమే ఏర్పాటు చేసుకుంటే ఆ రూమ్ పంపించేవాడట. ఇలా 50 నుంచి 100 మంది మహిళలు అమ్మాయిల పేర్లతో సహా మెన్షన్ చేశారంటే ఇది చాలా చర్చనీయాంశం అవకాశం. మరి ఈ లెటర్ పైన సీఎంఓ కార్యాలయం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ లెటర్ పైన సదరు ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎంక్వైరీకి ఆదేశిస్తారా, ఈ మహిళలకి న్యాయం చేస్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ ఎమ్మెల్యే పనితీరు పైన, ఈ లెటర్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్
మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.